నాసిక్ నగర శివార్లలో ఉన్న ఆ ఫామ్ హౌస్ వెలుపల ప్రశాంతంగా కనిపిస్తుంది. కానీ లోపల 58 మంది మహిళల ఆర్తనాదాలు, నిశ్శబ్దంగా రికార్డైన వేల గంటల నగ్న వీడియోలు, జ్యోతిష్యుణ్ణి అని చెప్పుకుంటూ కష్టాల్లో ఉన్న మహిళల జీవితాలను నరకం చేసిన ఆ రాక్షసుడి సీక్రెట్ ఫామ్ హౌస్ గుట్టు రట్టయింది. అసలు ఆ ఫామ్ హౌస్లో ఏముంది? 58 మంది మహిళలను అతను ఎలా ట్రాప్ చేశాడు? హిడెన్ కెమెరాల వెనుక ఉన్న ఆ భయంకర నిజాలేంటి? ఇప్పుడు ఇది మహారాష్ట్రలోనే కాదు, దేశం మొత్తం సంచలనం క్రియేట్ చేస్తోంది. సమాజంలో గౌరవం, సెలబ్రిటీలతో పరిచయాలు, జ్యోతిష్యుడిగా వెలిగిన పేరు. కానీ ఆ ముసుగు వెనుక ఉన్నది ఒక క్రూర మృగం అని ఎవరూ ఊహించలేదు. తనను తాను కెప్టెన్ అని పిలుచుకుంటూ గ్రహగతలు మారుస్తాను అన్న నాసిక్ ఫేమస్ జ్యోతిష్యుడు అశోక్ కారత్ అసలు రంగు బయటపడింది. ఒక 35 ఏళ్ల మహిళను నమ్మించి పూజల పేరుతో ఆమె జీవితాన్ని నరకం చేసిన ఈ 67 ఏళ్ల వృద్ధ కామ పిశాచి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అశోక్ కారత్ అంటే ముంబైలో ఒక బ్రాండ్. పెద్ద రాజకీయ నాయకులు, సెలబ్రిటీలే ఇతని దగ్గరికి క్యూ కట్టేవారు. ఇదే నమ్మకంతో ఒక 35 ఏళ్ల బాధిత మహిళ తన కుటుంబ సమస్యల పరిష్కారం కోసం అతన్ని ఆశ్రయించింది. నీకు గ్రహదోషం ఉంది, ప్రత్యేక పూజలు చెయ్యాలి అంటూ ఆమెను నమ్మించాడు. జ్యోతిష్యుడి మాటలు నమ్మిన ఆ మహిళ అతను పిలిచినప్పుడు ఒంటరిగా వెళ్ళింది. కానీ అక్కడ ఎదురైంది దేవుడి ఆశీస్సులు కాదు, ఒక రాక్షసుడి పైశాచికత్వం. ఆ మహిళను తన ఫామ్ హౌస్కు తీసుకెళ్లి ఏదో ఒక మత్తుపానీయం ఇచ్చి ఆమె స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడమే కాకుండా ఆ దృశ్యాలను రహస్య కెమెరాలతో రికార్డ్ చేశాడు. అక్కడితో ఆ రాక్షసుడి దాహం తీరలేదు. ఆ వీడియోలను చూపిస్తూ ఎవరికైనా చెబితే ఇంటర్నెట్లో పెడతాను, నీ పరువు తీస్తాను అంటూ ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. ఏకంగా 2 ఏళ్ల పాటు ఆమెపై పదే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒక 67 ఏళ్ల వ్యక్తి, తండ్రి వయసున్న వ్యక్తి ఇంత నీచంగా వ్యవహరించడం చూస్తుంటే సమాజంలో ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు ఆ మహిళ ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ కెప్టెన్ బండారం బయటపడింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారించగా అతని ఫామ్ హౌస్లో రహస్య కెమెరాలు, అశ్లీల వీడియోలు దొరికినట్లు సమాచారం. కేవలం ఈ ఒక్క మహిళేనా, లేక తనకున్న పలుకుబడిని ఉపయోగించి మరికొందరిని కూడా ఇలాగే వేధించాడా అనే కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. పోలీసులు ఆ ఫామ్ హౌస్పై దాడి చేసినప్పుడు బయటపడ్డ దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. ఆ ఫామ్ హౌస్ మొత్తం హిడెన్ కెమెరాలతో నిండిపోయింది. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ వరకు, చివరకు పూజ గదిలో కూడా రహస్య కెమెరాలు అమర్చాడు. ఏకంగా 58 మంది మహిళల ఏకాంత దృశ్యాలను అతను రికార్డ్ చేశాడు. ఆ వీడియోలను చూపించి సదరు మహిళలను బ్లాక్మెయిల్ చేసేవాడు. భక్తితో, భయంతో ఆ ఫామ్ హౌస్కు వెళ్లిన మహిళలకు అక్కడ ఎదురయ్యేది దేవుడు కాదు, ఒక కామ పిశాచి అని పోలీసులకు కూడా అర్థమైంది. పూజల పేరుతో వారిని నగ్నంగా కూర్చోబెట్టడం, మత్తుమందు ఇవ్వడం ఇతనికి అలవాటుగా గుర్తించారు. ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటి అంటే ఈ వ్యవహారం మొత్తం ఒక వీడియోతో మొదలైంది. నిందితుడు అశోక్ కారత్ అడుగులకు రూపాలి చాంకన్కర్ పాదపూజ అంటే కాళ్లు కడుగుతున్న వీడియో సోషల్ మీడియాలో దావాన్లంలా వ్యాపించింది. మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి ఆరోపణలు ఉన్న జ్యోతిష్యుడిని దైవంలా కొలవడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనికి తోడు అశోక్ కారత్ నడుపుతున్న ట్రస్ట్లో ఈమె కూడా ఒక మెంబర్గా ఉండడం అనుమానాలకు బలాన్ని చేకూర్చింది. ఆరోపణలు ఇక్కడితో ఆగలేదు. అశోక్ కారత్ చేతిలో మోసిపోయిన మహిళలను రూపాలి చాంకన్కర్ స్వయంగా బెదిరించారని, పోలీసుల వరకు వెళ్లకుండా అడ్డుకున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అశోక్ కారత్ నిర్వహించే రహస్య పూజల్లో కూడా ఆమె పాలు పంచుకున్నారు అనే వార్తలు మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కల్పించుకోక తప్పలేదు. ఆయన ఆదేశాల మేరకు మార్చి 20, 2026న రూపాలి చాంకన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. విచారణ పారదర్శకంగా జరగాలని, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలని, అశోక్ కారత్ నెట్వర్క్లో ఉన్న రాజకీయ నేతలందరినీ బయటకు లాగాలని డిమాండ్ చేస్తున్నారు.